వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్ బృందం. ఈ నేపథ్యంలోనే సాక్షిగా విజయసాయి రెడ్డి, నిందితుడిగా మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అయితే విజయసాయి రెడ్డి కోసం ఒక 135 ప్రశ్నలు రెడీగా ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కుంభకోణం దర్యాప్తులో ఏం చెప్పబోతున్నారు విజయసాయి రెడ్డి సాక్షిగా? మరొక మిథున్ రెడ్డి తన విచారణని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని తోసిపోసడం జరిగింది. ఆయన భయం ఏంటి అసలు? విజయసాయి రెడ్డి నిన్న హాజరు కాకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజు హాజరు కావడానికి కారణం ఏంటి? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నాడా? మీ కోణంలో దీని విశ్లేషణ ఏంటి? అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు 10:30కి సిట్ దర్యాప్తుకి ఆయన అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన సందర్భంగా మరి దగ్గర ఒక 100 ప్రశ్నలు ఆయన్ని సంధించిన నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి జవాబుల పట్ల అందరి ఆసక్తి. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో గతంలో ఏం మాట్లాడాడో మనం చూసాం. ఆయన గతంలో ఇదే విచారణకు హాజరై ఆయన వచ్చిన పని ఏంటి? కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు 3600 కోట్లు ఏది పాయింట్ బ్లాంక్ లో కేవీ రావుని బెదిరించి షేర్లు మార్చుకున్న ఆ దాంట్లో అక్కడ కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. బయటకు వచ్చి మీడియాతో ఏమని చెప్పాడు? లిక్కర్ మాఫియాలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. ఆ దెబ్బ నుంచి కసిరెడ్డి రాజు పరారు. ఏది అసలు ఆయన ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మనం చూసాం ఇక్కడ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో, అటు నానక్రామ్ కూడా ఆ ఏక్తా విల్లాస్లో కానీ, లేకపోతే మంచిరేవుల వాళ్ళ అత్తమామల ఇల్లు కానీ మొత్తం అంతా గాలింపు, ఎక్కడ దొరకలేదు. ఎక్కడో ఫామ్ హౌస్ హైదరాబాద్ శివారుల్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తే జంప్ ఏంటి, అక్కడ ఒక లగ్జరీ కారు స్వాధీనం. ఆ కారు ఖరీదే 1,33,00,000. అంటే లిక్కర్ మాఫియాలో ఇప్పటికే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడని ఆయన ఆల్రెడీ 164 వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ సమక్షంలో. ఆ తర్వాతే అతన్ని ప్రభుత్వం రిలీవ్ చేసింది అంటున్నారు. అంటే వాసుదేవరెడ్డి మొత్తం అందరినీ ఫిక్స్ చేశాడా? అలీబాబా అరడజను దొంగల, జగన్ బాబా వీళ్ళు ఎంతమంది దొంగల? 60 దొంగల. ఇది ఒక 7 అంచెల వ్యవస్థ అన్నారు. డిస్టిలరీలు 22 కబ్జా చేశారన్నారు. అసలు విజయసాయి రెడ్డి అల్లుడే ఒక డిస్టిలరీ పెట్టాడన్నారు, అదానీ డిస్టిలరీస్. అసలు ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర ఈ మద్యం కుంభకోణంలో మొత్తం నెట్వర్క్ అంతా బిల్డ్ చేసింది ఆయనేనని డిస్టిలరీల రిప్రజెంటేటివ్స్, క్యాష్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళు వచ్చి నగదు చెల్లించే వాళ్ళే. ఒక బ్రాందీ కేసుకి 250 నుంచి 400, బీర్ కేసుకి 150 నుంచి 300. ఆ వసూళ్లు చేసిన డబ్బే నెలకి 2 కోట్లని, రోజుకి 2 కోట్లని, నెలకు 60 కోట్లు, 3,113 కోట్లు వసూళ్లు జరిగాయని. అందులో 20% కసిరెడ్డి రాజ్ కమిషన్ అని. ఆయన ఏంటి? మనీ హ్యాండ్లర్స్, మనీ కొరియర్స్, కోఆర్డినేటర్స్. ఇప్పుడు కసిరెడ్డి రాజ్, ఆ తర్వాత పెద్దరెడ్డి కొడుకు అంటే రేపు వచ్చే ఆయన ఎవరు? మిథున్ రెడ్డి. రేపు మిథున్ రెడ్డితో పాటు ఆ డిస్టిలరీల యజమానులను కూడా పిలుస్తున్నారు. అంటే ఎవరెవరి డిస్టిలరీలు అయితే కబ్జాకి గురయ్యాయో, అటు విశాఖ డిస్టిలరీయా, పీకేఎమ్, లేకపోతే ఎస్పీవై ఆయన రెడ్డి గారు, ఆయన ఏంటి నంది పైప్స్ వాళ్ళ అల్లుడు. అంటే వీళ్ళందరూ మరి ఏమి వాంగ్మూలం ఇస్తారు? అప్రూవర్లుగా మారతారా? వాళ్ళ యొక్క కబ్జాలు ఎలా, వాళ్ళ యొక్క డిస్టిలరీలు ఎలా కబ్జా చేశారో చెబుతారా? ఈ జే బ్రాండ్ల తయారీ ఒక చీప్ లిక్కర్ అంటే 10 రూపాయలకే వీళ్ళు తయారు చేసేసి 200కి అమ్మటం అంటే 190 లాభం. అసలు ఇంత లాభాలు వచ్చిన వ్యాపారం బహుశా ప్రపంచ చరిత్రలోనే లేదనుకుంటా. అసలు ఇది స్కామ్ ఎంత స్కామ్? ఇది 1,00,000 కోట్ల స్కామ్ అంటున్నారు. అంటే 1,00,000 కోట్ల మద్యం అమ్మారు, దాంట్లో నీకు 99,400 కోట్లు క్యాషే, నో జీపే, నో ఫోన్పే, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు, అంతా నగదే వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నగదంతా ఏమైంది? మనీ లాండరింగ్. కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు. సునీల్ రెడ్డి అనేవాడు 4,000 కోట్లు ఈ డబ్బు మనీ లాండరింగ్ చేశాడు విదేశాలకు అన్నాడు. దుబాయ్కి 2,000 కోట్లని అతను ఒక అత్యున్నత సభలో ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడటమే కాదు, మరి హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఆధారాలు ఇచ్చాడన్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఆధారాలు ఇచ్చాడన్నారు. అసలు ఇంతవరకు ఇది జరిగి 20 రోజులు అవుతున్నా ఈడీ ఎందుకని సునీల్ రెడ్డిని ప్రశ్నించలేదు?
మనీ లాండరింగ్ జరిగిందా లేదా, అది 4,000 కోట్ల 40,000 కోట్ల, అసలు ఇందులో ఎంత నగదు కొల్లగొట్టారు అనేది అసలు అంచనాకే అందని పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లే, అసలు అక్కడ మద్యం అమ్మల పాలసీ మేకింగ్లోనే ముడుపులు, దానికే 17 మందిని అరెస్ట్ చేసింది సిబిఐ. 2 ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి, కూలిపోయాయి. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి వెళ్ళాడు, ఎంపీలు జైలుకి వెళ్ళారు, ఒక ముఖ్యమంత్రి కూతురు కేసీఆర్ కూతురు కవిత జైలుకి వెళ్ళింది, పారిశ్రామికవేత్త శరత్చంద్రారెడ్డి జైలుకి వెళ్ళాడు, ఆడిటర్ బుచ్చిబాబు జైలుకి వెళ్ళాడు, రాఘవరెడ్డి జైలుకి వెళ్ళాడు ఎంపీ కొడుకు. రే ఇంతమంది 100 కోట్లలోనే నువ్వు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటే దానికన్నా 1000 రెట్ల స్కామ్ ఇది. 53% మంది లివర్ దెబ్బతింది. అసలు 30,000 మంది చనిపోయారన్నారు ఈ మందు తాగి. జే బ్రాండ్స్ ఏదో బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, అమరావతి అంట, 3 క్యాపిటల్స్ అంట, అసలు ఈ పేర్లు మనం గతంలో ఎప్పుడు వినలేదు. IMFL ఇక్కడికి రాకుండా బ్లాక్ చేయటం, వీళ్ళే మద్యం తయారీ, వీళ్ళే మద్యం సరఫరా, వీళ్ళే మద్యం అమ్మడం, అటు వసూళ్ళు, ఇటు తయారీ, ఇటు సరఫరా, అంటే 4 చేతుల ఎలా వీళ్ళు దోపిడీ చేశారో మద్యాన్ని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఏం చెప్పాడు, ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, రేపొద్దున అసలు మిథున్ రెడ్డి అరెస్టా, రేపొద్దున విచారణకు వస్తూ మీరు అన్నారు ఆయన ఏదో వీడియో ఆడియో అవును సార్, ఇక్కడ విచారణలో నిజంగానే 3rd డిగ్రీ ప్రయోగించడం లేదంటే దుర్భాషలాడటం ఈ వీటన్నిటికీ భయపడి నా విచారణని వీడియో రికార్డింగ్ చేయండి, ఆడియో రికార్డింగ్ చేయండి ఆయన కోరుతున్నట్టు కోర్టు తిరస్కరించింది. ఆయన ఎంపీ, ఆయన 3 సార్లు ఎంపీగా చేసినాడు. అవును, ఇప్పుడు దగ్గర ఆయన ఏంటి ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు రాజకీయ జీవితం. ఒక పెద్దిరెడ్డి కొడుకు, పెద్దిరెడ్డి అంటే ఆషామాషియా, అసలు అతనే డిఫాక్టో సీఎంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారుల ముందు ఎవరైనా సమానమే అనుకుంటారు. అంటే వీళ్ళు రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ గుర్తొచ్చిందా? అతను ఎంపీగా ఉండి అతను ఎలా చిత్రహింసలు పెట్టారు, లాఠీలతో అరికాళ్ళు చితక్కొట్టారు, అసలు గుండెల మీద కూర్చున్నారని. ఆయన ఏదో బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు, ఆపరేషన్ స్టంట్ ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆ భయం వెంటాడుతుంది. ఇప్పుడు ఇతను అదే ట్రీట్మెంట్ ఉంటుందా అన్న ఈ వీడియో ఆడియో రికార్డింగ్ అడుగుతోంది. ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. అవినీతి ఆరోపణల పైన ఎవరు వచ్చినా వాళ్ళకి అసలు ముందస్తు బెయిల్ లేదు, క్వాష్ పిటిషన్లు లేవు, కోర్టులు కన్నెర్ర చేస్తున్న నేపథ్యంలో అసలు మిథున్ రెడ్డి ఏంటి, వాట్ నెక్స్ట్, రేపేం జరగబోతుంది? జోగి రమేష్ను పిలిచినట్టే పిలిచి గంటలో వెనక పంపించారన్నారు, అట్లాగే పంపుతారా? లేదు, అరెస్ట్ జరుగుద్దా? కసిరెడ్డి రాజు తండ్రిని పిలిచారు నిన్న, అతను విచారించారు. ఆయన ఒక 6 గంటలు విచారిస్తే ఒకటే సమాధానం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. మీ అబ్బాయిని మీరు ఎప్పుడు కలిశారు ఆఖరిసారి? తెలియదు. మీ అబ్బాయి మీరు ఆఖరిసారి ఫోన్ ఎప్పుడు చేశారు? గుర్తులేదు. అసలు అతను మీ అబ్బాయేనా? తెలియదు. ఈ సమాధానాలు చెబుతుంటే రేపు మిథున్ రెడ్డి కూడా ఈ 3 సమాధానాలు చెబుతాడా? అసలు వీళ్ళందరూ పరారీలో సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరు? ఒక సీనియర్ IPS వీళ్ళకి సహకారం ఇస్తున్నాడు, ఏం మాట్లాడాలనే గైడెన్స్ ఇస్తున్నాడు, వీళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా అతనే చేస్తున్నాడు, ఎలా ముందస్తు బెయిల్కి వెళ్ళాలని చెప్తున్నాడు అని కూడా మనం వార్తలు వింటున్నాం. మరొక పాయింట్, విజయసాయి రెడ్డి నిన్న వస్తానని చెప్పి రాకపోవడానికి వ్యక్తిగత కారణాలే అనుకోవచ్చా, లేదంటే ముందస్తు ప్రిపరేషన్ ఏమైనా ఉందనుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వంలో నెంబర్ 2 కాబట్టి. అంటే మంచి రోజు గుడ్ ఫ్రైడే, ఇవాళ నిజాలు చెబుదామని. ఓకే, నిన్నటికన్నా ఈ రోజు ఇంకా బాగా మరి క్రీస్తు పలికిస్తాడనా అంటే చూడాలా. ఎందుకంటే ఆయన నిన్న పని మీద రాలేదా? యాక్చువల్గా సిట్ ఇవాళే రమ్మంది ఆయన. తనే ముందు నేను ఇంకా ముందు రోజు వస్తానన్నాడు, రమ్మన్నది. మరి ఆగాడు, ఇవాళ వచ్చాడు. ఏం జరిగింది? నిన్న విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడాడు, ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడాడు? మనకు తెలిసి పొద్దున 7:30కే దిగాడు విజయవాడలో, హోటల్లో ఉన్నాడు. 10:30కి కార్యాలయానికి వచ్చాడు. మరి ఇవాళ మరి ఇన్ని గంటలు మరి ఆయన ఇంట్రాగేషన్లో ఏం బయట పెడుతున్నాడు? మరి మీడియాలో బయటకు వచ్చి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అంటాడా? కర్త కర్మ క్రియ అసలు జగన్మోహన్ రెడ్డి అంటాడా? రైట్, థ్యాంక్ యూ సార్.